హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. స్పెషల్ గా తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ లో ఇప్పుడు నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటేనే భయపడుతుంటారు. మ్యాథమెటిక్స్ లో మెయిన్ గా లాగరిథం కాన్సెప్ట్స్ చాలా భయపడుతుంటారు. సో ఇలాంటి భయం లేకుండా మీకు చాలా సింపుల్ కాన్సెప్ట్ మెథడ్ లో చెప్తాను. చాలా మంచిగా నేర్చుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. లాగరిథం కాన్సెప్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. పోయినసారి ప్రీవియస్ ఇయర్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఇదే కాదు, ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చింది. దీనికి ఈజీగా చేయొచ్చు. చాలా సింపుల్ గా చెప్దాం. వినండి, ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమడుగుతుందంటే, ఇఫ్ x² + y² = 25xy, then prove that 2 log x + y = 3 log 3 + log x + log y. ప్రూఫ్ దట్ అంటాడు, షో దట్ అంటాడు. ఇక్కడ చూడండి, ప్రూఫ్ దట్ 3 log 3 అన్నాడు. 3 log 3 + log x + log y. అయితే క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా మ్యాథ్స్ రావాలంటే 3 స్టెప్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాడు ఏది ఫైండ్ అప్ చేయమంటుండో దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఏది ప్రూఫ్ చేయమంటుండో దాన్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత దానికి ఏ ఫార్ములాస్ యూజ్ అవుతాయి, ఏ స్టెప్స్ చేస్తే మనకి ఆ ఆన్సర్ వస్తుందని చెక్ చేసుకోలేదు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా, ఏం రాని వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది మ్యాథ్స్. స్టెప్ బై స్టెప్ ఫాలో కావాలి, చాలా నీట్ గా వినాలి. రైట్, చూడండి, ఇక్కడ x² + y² = 25. ఇప్పుడు నేను సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి, సొల్యూషన్ గివెన్ డాటా రాయాలి కంపల్సరీ. గివెన్ డాటా క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? x² + y² = 25xy అన్నాడు. రైట్, ప్రూఫ్ దట్ 2 log x + y = 3 log 3 + log x + log y. అయితే దీనికి ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. రెండు ఫార్ములాస్ ఉంటాయి. లేదంటే చూడండి, ఫార్ములాస్ a+b² లేదంటే x + y whole square. x + y whole square ఫార్ములా x² + y² + 2xy. a+b² ఫార్ములా a² + b² + 2ab. సేమ్ అదే విధంగా x + y whole square అంటే ఏం రాయొచ్చు? x² + y² + 2xy. ఈ ఫార్ములా తీసుకుంటున్నా, ఓకేనా? ఈ ఫార్ములా తీసుకోవచ్చు. లేదంటే మీరు 3 log 3 కదా, ప్రూఫ్ దట్ లో 3 పవర్ ముందుకైతే 3 పవర్ 3 అయితే ఏమవుతుంది? 27 అవుతుంది. 27 అంటే 25xy కి ఎంత యాడ్ చేస్తే 27xy అవుతుంది? సో 2xy యాడ్ చేస్తే, అందుకే ఇక్కడ 2xy, అక్కడ LHS సైడ్ 2xy, RHS సైడ్ 2xy యాడ్ చేసినా ఆన్సర్ వస్తుంది. లేదంటే ఫార్ములా మెథడ్ చేసినా వస్తుంది. రైట్, సో 2 మెథడ్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. x + y whole square = x² + y² + 25xy. రైట్, x + y whole square ఇలానే రాసిన నేను. సో రిమైనింగ్ x² + y². x² + y² వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి? 25xy ఇచ్చింది క్వశ్చన్లోనే. x² + y² వాల్యూ 25xy ఇచ్చిండు. కాబట్టి x² + y² ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 25xy సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అగైన్ రిమైనింగ్ ఏముంది? 2xy ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, x + y whole square యాజ్ ఇట్ ఈస్. రైట్, x + y whole square = 25xy + 2xy. 25xy + 2xy. 25xy + 2xy. 25xy + 2xy ఏమవుతుంది? 27. 25 + 2 27xy కి xy ఇలానే రాయాలి. రైట్, ఇక్కడ వరకు ఓకే. రైట్, ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇది. రైట్, ప్రూఫ్ దట్ అన్నాడు. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ లో షో దట్, ప్రూఫ్ దట్ ఏదైతే అడుగుతాడో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా మ్యాథ్స్ ప్రాబ్లం చేయాలి. రైట్, ఇక్కడ ఏమన్నాడు? ప్రూఫ్ దట్ 2 log x + y. ఓకే, ఇక్కడ లాగ్ ఉంది క్వశ్చన్ లో. అంటే ప్రూఫ్ దట్ లో లాగ్ ఉంది, ఇక్కడ కూడా లాగ్ ఉంది, ఇక్కడ కూడా లాగ్ ఉంది, అంటే అంత లాగ్ ఉంది. కాబట్టి కంపల్సరీ దీనికి ఏం అప్లై చేయాలి? లాగ్ అప్లై చేయాలి. ఎందుకంటే ప్రూఫ్ దట్ లో లాగ్ ఉంది. లాగ్ అని మనం ప్రూఫ్ చేయాలి. లాగ్ అనే వాల్యూ ఇక్కడ ప్రూఫ్ చేయాలి కాబట్టి లాగ్ అప్లై చేసుకోవాలి. ఓకేనా? అప్లై ద లాగ్ ఇన్ బోత్ సైడ్. ఓకేనా? అప్లై ద లాగ్ అప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్. లాగ్ ఈజ్ అప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్. లాగ్ ఈజ్ అప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్. అప్లైయింగ్ లాగ్ ఈజ్ ఆన్ బోత్ సైడ్ అంటే లాగ్ అనేదాన్ని మొత్తం బోత్ సైడ్ అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, లాగ్ x + y whole square = log 27xy. log is applying on both side అని రాయొచ్చు. log is applying on both side. ఓకే, రైట్. లాగ్ అప్లై చేసిన, లాగ్ ఎందుకు అప్లై చేసిన అర్థమైందా? ఇక్కడ ప్రూఫ్ దట్ అన్నాడు. లాగరిథం లాగ్ ఉన్నది, ఇక్కడ ప్రూఫ్ దట్ లో లాగ్ కనబడుతుంది కాబట్టి లాగ్ అప్లై చేసుకోవాలి. రైట్, ఇది నెక్స్ట్ స్టెప్. రిమైనింగ్ చూద్దాం. ఇప్పుడు ఇదే రాస్తున్నాం మళ్ళీ. log x + y whole square = log 27xy. ఇది ఇలానే రాసిన. నెక్స్ట్
ఇప్పుడు ఎప్పుడైనా లాగరిథంలో 2 ఫార్ములాస్ ఉంటాయి. 2 ఫార్ములాస్ ఏమంటే లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m అనేది పవర్ m ఉంది, ఇది ముందుకు వస్తుంది గుర్తుపెట్టుకోండి. m లాగ్ ఏ అవుతుంది, m లాగ్ ఏ. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ స్టెప్ బై స్టెప్ చేయొచ్చు మనం. సరే, ఇంకో ఫార్ములా చెప్తా, ఫస్ట్ వినండి. 2 ముందుకు వచ్చేస్తుంది, ఈ పవర్ 2 అనేది ముందుకు వస్తుంది. ఎందుకు? లాగ్ ఏ పవర్ m అంటే m అనేది ముందుకు వస్తుంది కాబట్టి m లాగ్ ఏ. రైట్, ఇప్పుడు 2 లాగ్ x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏముంది లాగ్ 27xy. రైట్, ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ పక్కన పెడుతున్నా. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే లాగ్ a ఇంటూ బి ఫార్ములా. లాగ్ a ఇంటూ బి ఫార్ములా లాగ్ a ప్లస్ లాగ్ b. ఒకవేళ లాగ్ a b c ఉంది అనుకో, లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ x y z ఇంటూ లాగ్ x y z ఉంటే లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ z. లాగ్ a ఇంటూ b ఉంటే లాగ్ a ప్లస్ లాగ్ b. మరి ఇప్పుడు చూడండి 2 లాగ్ x ప్లస్ y యాజ్ ఇట్ ఈస్. రైట్, ఓకే, ఇది ఎట్లనే రాస్తున్నా ఇజ్ ఈక్వల్ లాగ్ ఓకే, ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, ఇది c అనుకోండి. అప్పుడు లాగ్ abc ఏం రాస్తాం? లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c. మరి లాగ్ 27xy ఉంటే ఏం రాయొచ్చు? లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. అర్థమైందా? చూడండి, లాగ్ a ఇంటూ b ఉంటే ఏం రాయొచ్చు? లాగ్ a ప్లస్ లాగ్ b. లాగ్ a bc ఉంటే లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c. సేమ్ అట్లనే రాసిన. లాగ్ 27xy ఉంది, ఇంటూ ఉంది, లాగ్ 27xy. అప్పుడు లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఈ ఫార్ములా మెథడ్ లో రాసిన. రైట్, ఇంతవరకు ఓకే. ఇప్పుడు 2 లాగ్ x ప్లస్ y. ఇప్పుడు రిమైనింగ్ ఏం చేస్తుందంటే లాగ్ 27 ఏమైనా రాయొచ్చా చూద్దాం. 27 ఎందుకే ప్రూఫ్ దట్ చూడాలి మనం. 3 లాగ్ 3 ఉంది అంటే 3 ఉంది ఇక్కడ. ఇప్పుడు లాగ్ 27 ఏం రాయొచ్చు? 3 పవర్ 3 రాయొచ్చు. 3 పవర్ 3. సార్ ఎందుకు రాయొచ్చు సార్ 3 పవర్ 3 అంటే 3 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 3 పవర్ బేస్ ఇస్ డిపెండెంట్ ద పవర్ అంటే 3 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 3 ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే 3 ఇంటూ 3 ఇంటూ 3 టైమ్స్. 3 3 is 9, 9 3 is 27. అందుకే 27 ఏం రాయొచ్చు? 3 పవర్ 3 రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి చూసుకోవాలి మనం. ప్రూఫ్ దట్ లాగ్ x ప్లస్ లాగ్ y. రైట్, రిమైనింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? 2 లాగ్ x ప్లస్ y యాజ్ ఇట్ ఈస్. రైట్, అట్లనే రాయాలి. పవర్ ఎప్పుడైనా పవర్ ఉంటే ఏమైతుందని చెప్పినా ముందుకు వస్తుందని చెప్పిన. ఇప్పుడు చూడండి, లాగ్ ఏ పవర్ m పవర్ లో ఉంది, ఇటు ముందుకు వస్తుంది, m లాగ్ ఏ అవుతుంది. మరి లాగ్ 3 పవర్ 3, ఈ 3 అనేది ముందుకు వస్తుంది కాబట్టి ఏమవుతుంది? 3 లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఇప్పుడు మనము ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఇగో నేను వేరే కలర్ తోని తీసుకుంటున్నా. ఇది చూడండి, దీన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి ఒకసారి. 2 లాగ్ x ప్లస్ y 2 లాగ్ x ప్లస్ y ఇజ్ ఈక్వల్ 3 లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. అదే ప్రూఫ్ అయిందా? ఇప్పుడు ఇదంతా రాసిన తర్వాత ఏం చేయాలి? హెన్స్ ప్రూఫ్ అని రాయాలి కంపల్సరీ. కింద హెన్స్ ప్రూఫ్ అని రాసేయాలి. ఓకేనా? రైట్, ఫార్ములాస్ కంపల్సరీ రఫ్ లో రాయాలి. లేకపోతే మీరు ఒక బాక్స్ తీసుకోవాలి, ఫార్ములాస్ రాసి బాక్స్ తీసుకోవాలి. రిలేటెడ్ ఫార్ములాస్ స్టెప్ బై స్టెప్ రాయాలి. ఇది 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, సమ్ టైమ్స్ 2 మార్క్స్ కూడా వస్తుంది. మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కంపల్సరీ క్వశ్చన్, కంపల్సరీ ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి. పోయినసారి క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది 6 మార్క్స్ కాబట్టి ఆల్ స్టూడెంట్స్ ప్రశాంతంగా నేర్చుకోండి. ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటాయి, టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కాబట్టి ఇంకా రిలేటెడ్ ఏదైనా ఉంటే చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, 100% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు ఏదైనా టాపిక్ కావాలంటే దాన్ని ఖచ్చితంగా మీరు అక్కడ మెసేజ్ పెట్టండి. టాపిక్ కావాలన్నప్పుడు మనం కంపల్సరీగా టైప్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ నేమ్ కంపల్సరీ కామెంట్ లో టైప్ చేయండి. సార్ మాకు ఈ టాపిక్ కావాలి, సార్ ట్రిగ్నోమెట్రీ కావాలి, లేకపోతే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఎనీ టాపిక్. 10th క్లాస్ లో 14 టాపిక్స్ లో ఏ టాపిక్ చెప్పమన్నా నేను క్లియర్ గా చెప్తా. చాలా ఇంపార్టెంట్, మంచిగా ప్రశాంతంగా నేర్చుకోండి. ఇంకా ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేను ఒక్కొక్క టాపిక్ తీసుకొని చెప్తున్నా, ఒక్కొక్క కాన్సెప్ట్. రిమైనింగ్ లైవ్ క్లాస్ కూడా ఉంటది. ఓకేనా? నేను 2 days లో రేపటి నుంచి లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. సో లైవ్ క్లాసెస్ మీరు వినండి. సో కంపల్సరీ మంచి గుడ్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఓకే బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.